హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 34. సో నిన్న గ్లాస్ టాస్క్స్ అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా పాయింట్స్ అయితే డిసైడ్ అయిపోయాయి కదండి. అందరూ కూడా ఇంకా ఎవరైతే సేవ్ అయ్యారు లైక్ భరణి కానీ దివ్య కానీ వాళ్ళిద్దరూ సేఫ్. అలాగే తనూజ అండ్ కళ్యాణ్లో మధ్యలో ఎవరినో ఒకళ్ళని ఎంచుకోమని వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్ళారు. కళ్యాణ్ అయితే సేఫ్ అయిపోయాడు అనమాట. ఇప్పుడు దీని తర్వాత చర్చలు ఏం జరిగాయంటేనండి, యాక్చువల్గా తనూజ వచ్చి ఇమాన్యుయల్తో చెప్తుంది అనమాట, ఇలాగా నేను తనకి ప్రామిస్ చేశాను. యాక్చువల్గా ఏమవుతుందంటే వీళ్ళు డిసిషన్ చేసేటప్పుడు పెయిర్స్ కింద డివైడ్ అవ్వాలి అన్నప్పుడు శ్రీజ అండ్ కళ్యాణే ఉందాం అనుకుంటారు. బట్ శ్రీజ ఇక్కడ మంచి ప్లాన్ చెప్పుకుంటారు వాళ్ళు సేఫ్ అవ్వాలని. ఇక్కడ మనకి బయట ఉన్నాం కాబట్టి వాళ్ళకి అంత ఓటింగ్ పడుతోంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారని తెలుస్తుందండి. కానీ లోపల ఉన్న వాళ్ళకి అది తెలియదు కాబట్టి వాళ్ళకి ఏదైనా డెసిషన్ వాళ్ళంతటికి వాళ్ళు ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు ఎలాగైనా సేఫ్ అవ్వాలని. సో అక్కడ ఏం ప్లాన్ చెప్తుందంటే, మనం ఇద్దరం విడివిడిగా ఉందాము, సో దట్ ఇప్పుడు ఎవరైనా వచ్చి నా మీద గ్రడ్జ్తో నిన్ను తీసేయకూడదు, నీ మీద గ్రడ్జ్తో నన్ను తీసేయకూడదు. ప్లస్ ఏదైనా ఎవరితోనైనా మంచి వీళ్ళతో ఉంటే గనక సో దట్ మనకి కొద్దిగా ప్లస్ ఉంటుంది, వాళ్ళని అడుగుదాము, వాళ్ళకి ఓకే అంటే అన్నట్టుగానే చెప్పుకుంటారనమాట. సో అదే అడుగుతారు, మీరు గనక లాస్ట్కి వచ్చేసరికి మనం ఇద్దరం ఇదంటే గనక మీరు నాకు సపోర్ట్ చేస్తారా లేదంటే అక్కడేమో తనూజ ఓకే అంటుంది. ఎందుకంటే తనూజకి ఎలాగైనా ఒక పవర్ ప్లేయర్ తోటి ఆడాలి గేమ్స్ అన్ని అని చెప్పి తను అనుకుంది. ఎందుకంటే తనకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సంజన కానీ ఫ్లోరా కానీ సుమన్ శెట్టిని కానీ వాళ్ళని ఎంచుకోవాలనుకుని తను అనుకోలేదు. సో ఇది ప్లాన్. సో ఇదే తిప్పి కొట్టారు కాబట్టి తను సేఫ్ అయిపోయాడు. తినేమో సో అక్కడ ఖచ్చితంగా శ్రీజ ప్లాన్ అయితే వర్క్ అయింది. శ్రీజ ఆర్ కళ్యాణ్ ప్లాన్ అయితే మెయిన్లీ శ్రీజనే ప్లాన్ చేసింది. బట్ ఇక్కడ తనూజాకి అయితే చెప్తారనమాట, అసలు నువ్వు ఎవరు దివ్య అండ్ ఇమాన్యుయల్ ఈ పర్టికులర్ ప్రక్రియ అనేది ఎవరు సేఫ్ అవుతారని, ఇది కెప్టెన్సీ ఆర్ వాట్ ఎవర్ ఇమ్యూనిటీ ఇది కాదు, ఇందులో నుంచి బయటపడితేనే ఓకే, లేదంటే కనుక యూ విల్ బి ఇన్ డేంజర్ జోన్ అన్నది. ఇది క్లియర్గా అయితే కొంతమందికి అర్థమైనట్టుగా అనిపించిందండి. మరి ముఖ్యంగా అయితే ఇమాన్యుయల్కి, ఇంకా దివ్యకి, సంజనకి, భరణికి, ధీమాన్ పవన్కి, ఇలాగా శ్రీజాకి కూడా కొద్దిగా వీళ్ళకి ఎందుకు అర్థమైంది అంటున్నారంటేనండి, వీళ్ళందరూ కూడా ఎలాగైనా బయట నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళని తీసేస్తారు ఇది అయ్యో అనుకుని భయంతోటే ఉన్నట్టుగా అనిపించింది నాకైతే. సో ఇక్కడైతే క్లియర్గా అయితే తనూజకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు, వాళ్ళిద్దరు నిన్ను వాడుకున్నారు ఇదని చెప్పి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నేను 50% సెల్ఫిష్ కింద ఇద్దరు ఆలోచించారని చెప్తానండి. కళ్యాణ్ ఆర్ హూ ఎవర్ లైక్ తనూజ కానీ ఇద్దరిది తప్పు ఉందంటారు, ఇద్దరిది రైట్ ఉందంటాను. ఎందుకంటే మనకి బయట ఉన్నాం కాబట్టి మనకి చెప్పాను కదా, మనకి ఓటింగ్ అనాలిసిస్ తెలుసు, వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి ఎలాగైనా కూడా నేను ఇక్కడ సేవ్ అవ్వాలి అని చెప్పి. బట్ అట్ ద సేమ్ టైం దివ్య కానీ ఇమాన్యుయల్ చెప్పింది కూడా 100కి 100% కరెక్ట్. వాళ్ళకు కూడా అర్థమవుతుంది కాబట్టి, ఎందుకంటే తను సేఫ్ జోన్లో లేడు, డేంజర్ జోన్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అనవసరంగా పెట్టావు. సో అది మిగిలిన వాళ్ళకి లైక్ సంజనకు కానీ రీతుకు కానీ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నది వీళ్ళకి ఐడియా ఉంది. అట్ ద సేమ్ టైం దివ్యకు కూడా వేరే వాళ్ళకి ఇష్టం లేదు, అంటే శ్రీజ ఇష్టం లేదు కాబట్టి సో కళ్యాణ్ కూడా ఎందుకు రావడం, ప్లస్ తనకి ప్రాబ్లం అనమాట వీళ్ళు ఎవరైనా వస్తే. ఎందుకంటే నేను చెప్పినట్టుగా అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వాళ్ళల్లో మహా అయితే టాప్ 5 ఒకళ్ళు ఉంటారండి. అది ఎవరైనా కానివ్వండి, శ్రీజ అవనివ్వండి, దివ్య అవనివ్వండి, లేదంటే ఎవరు కళ్యాణ్ పడాలా అవనివ్వండి, ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురులో ఒక్కళ్ళే ఉండగలరు. ఎందుకంటే అందరినీ తీసుకురాలేరు, వాళ్ళకేమో సెలబ్రిటీ ఇద్దరు, వైల్డ్ కార్డ్ ఇద్దరు, అండ్ ఈ అగ్ని పరీక్ష వాట్ ఎవర్ కామనర్స్ నుంచి ఒకళ్ళు ఉండాలనే ప్లాన్ అయితే చేస్తాడు బిగ్ బాస్. అంటే గేమ్ని అలాగా రన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఒకవేళ వాళ్ళల్లో ఎవరైనా ఇంకా మొత్తానికి మరీ ఇప్పుడు ధీమాన్ పవన్ ఎంత చేస్తున్నా కూడా తనకి పాజిటివిటీ రావట్లేదు, తను పర్ఫెక్ట్ గేమర్, మంచిగా ఆలోచిస్తాడు, మంచిగా మాట్లాడతాడు, ఇదన్నా కూడా ఆ పులిహార యాంగిల్ ఎప్పుడైతే రీతుతో కలిసాడో తనకు బ్యాడ్ లక్ అయితే అంటుకుంది. సో తనైతే టాప్ 10కి కూడా వెళ్ళడని నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే, సో దాని తర్వాత అది అడ్వైస్ అయితే ఇస్తారు, నీవు అనవసరంగా తప్పుడు నిర్ణయం తీసుకున్నావు అన్నట్టుగా చెప్తారనమాట ఇమాన్యుయల్, దివ్య. ఇంక దాని తర్వాత మార్నింగ్ సాంగ్ అవుతుంది. దాని తర్వాత ఇంకా సంజన ఏమో తనూజ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తనూజ ఎక్కడా కూడా సపోర్ట్ అనేది తక్కువే, తను ఇప్పుడు కొద్దిగా ప్రియారిటీ తగ్గింది నాకు. ఎందుకంటే నిన్న జరిగిన టాస్క్స్ వీటిలన్నీ బట్టి కూడా వాళ్ళు
ఆలోచించుకుని చెప్తోందేమో అనిపించింది. బట్ ఇక్కడ ఎపిసోడ్లో మనకు ఆ ఒక్క పాయింట్ వేసారు కానీ దాని ముందరది వెనకాల ఏంటో డిస్కషన్ నాకైతే తెలియదండి. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ తనైతే చెప్తోంది అనమాట, రీతు, డిమాన్ అండ్ ఇమాన్యుయల్, ఫ్లోరా వీళ్ళే ఉంటారు ఫస్ట్. దాని తర్వాత ఇప్పుడు తనూజ అలాగే ఆ పొజిషన్లో ఉంది డైరెక్ట్ ఇదని. బట్ అది కరెక్ట్, ఎందుకంటే సంజనాకి ఎక్కడ తనూజ అంత మెయిల్ చేసి తన గురించి గేమ్ ఆడినట్టు ఎక్కడ లేదు. సో తన డెసిషన్ అది, సంజన డెసిషన్ అది. ఇంకా వాటర్ టాస్క్ వచ్చేసరికి ఇక్కడ నా థంబ్నెయిల్లో కూడా చూసింటారు, అర్జునుడు కే అగ్ని పరీక్ష పెట్టిన ఫ్లోరా సైని. ఎందుకంటే ఆయన పాపం ఎంతో ట్రై చేసి ఈ వీక్ ఎలాగైనా 100% ఫ్లోరా సైనిని తీయాలని ట్రై చేస్తున్నాడండి. బట్ అంటే బయట జనాలతో ఆయన కూడా పోటీ పడుతున్నాడు. మీరు ఏ విధంగా అన్నా ఓటింగ్ వేయకంట్రా బాబు, మేము ఆమెను తీసేద్దాం అని చెప్పి అనుకుంటున్నామని మనకి హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ స్టిల్ తనకి ఓటింగ్ పడ్డం పక్కన పెడితే మిగిలిన వాళ్ళకి ఓటింగ్ పడట్లేదండి. ముఖ్యంగా రీతుకి కానీ డిమాన్కి కానీ ఓటింగ్ అయితే చాలా తగ్గిపోయింది, చాలా తక్కువ ఉంది. బట్ ఇప్పుడు వీళ్ళందరూ తనూజ వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత కూడా ఆబ్వియస్గా ఈరోజు జరిగిన పరిణామాలు బట్టి వాళ్ళకి ఆ ఓటింగ్ కూడా పడదు, ఎవరు కూడా వెయ్యరనే అనుకుంటున్నాను. సో చూడాలి ఎవరికి ఓటింగ్ పెరిగి ఎవరు సేఫ్ జోన్లోకి వెళ్తారా అన్నది. చాలా చాలా ట్విస్ట్ అండ్ ఇవి ఉన్నాయి సాటర్డే అండ్ సండే ఎపిసోడ్లో అని అంటున్నారు. ఆల్రెడీ బయట అన్ని ట్విస్ట్ ఏంటో తెలిసిపోయాయి. బట్ అట్లీస్ట్ సండే ఎపిసోడ్లో మనకి అది ఎవరు ఎవిక్ట్ అవుతారా అసలు అన్నది కొద్దిగా చూడాలన్నమాట, ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. సో డెఫినెట్గా రేపటి ఎపిసోడ్ అయితే మిస్ చేయకండి మీరు అందరూ, చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. సో ఇక్కడైతే ఎందుకు చెప్పానంటే ఫ్లోరాన్ అయితే తను చెప్పారనమాట, ఇన్ని రోజులు ఇన్నిసార్లు నీకు ఛాన్స్ ఇచ్చాము, ఇంకోటి ఏంటంటే మీకు 2 వారాలు ఇమ్యూనిటీ కాదు డైరెక్ట్ నామినేషన్లో పెట్టాం, అంటే ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అన్నా తీసేద్దాం అని చెప్పి. సో అందు గురించి మీకైతే ఇంకా ఛాన్స్ అయితే ఇప్పుడు లేదు, ఈ గేమ్లో మీకు ఛాన్స్ లేదు, యూ విల్ బీ ఇన్ ఈ జోన్లోనే అనమాట, డేంజర్ జోన్లోనే ఉండిపోతారని చెప్పి. ఇంకా అది నుంచి ఆమెను సంచాలకం చేస్తారు, మిగిలిన వాళ్ళకి పెట్టారనమాట. ఇక్కడ భరణి అసలు ఓయే మొత్తం అంతా కూడా నిజంగానే ఓవర్ యాక్షన్ చేశాడండి. అసలు ఆయన ఆట తీరేంటో ఆయన చూస్తేనే ఎందుకో కొద్దిగా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇమాన్యుయల్ చెప్పినప్పుడు భరణికి చెప్తాడనమాట, సంజనాకి సపోర్ట్ చేస్తున్నాను తనూజ కంటే, సంజనాక అన్నట్టుగా ఆశ్చర్యపోతాడు అని అనుకుంటూ వెళ్తాడనమాట. సో అది ఖచ్చితంగా నచ్చదండి. ఈయన ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నా ఆయన ఇష్టము, అలాగే ఎదుటి వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటుంది వాళ్ళ ఇష్టం. కాబట్టి వాళ్ళ ఇష్టాన్ని ఇది చేయకూడదు. ఎంత ప్రయత్నించాడంటే సంజనాకి సపోర్ట్ రాకూడదు అని చెప్పి, అందు గురించి ఆయనకి ఫ్లోరా కూడా నచ్చదు, ఎందుకంటే ఫ్లోరాతో ఉంటుంది కాబట్టి, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా. ఇది గేమ్లో అది డైరెక్ట్ తెలిసిపోతుంటే నచ్చదండి, అది గ్రడ్జ్ కిందే నేనైతే కన్సిడర్ చేస్తాను. అది బయట వాళ్ళు కాదు అవునా అంటే సంజనాకు ఉన్నప్పుడు భరణికి ఎందుకు ఉండకూడదా అంటే, భరణికి ఉండకూడదని నేను అనట్లేదు, భరణి ప్రిఫరెన్స్లో ఉండకున్నప్పుడు కూడా ఇప్పుడు ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా తనకి నచ్చలేదు అంటే ఇంక ఇమాన్యుయల్ కూడా చేయకూడదు అని చెప్పి ఆయన ఎలా అనుకుంటున్నాడో దాన్ని గ్రడ్జ్ అంటాను. సిమిలర్లీ తనకి శ్రీజ అంటే ఇష్టం ఉండదు, శ్రీజకి ఎవరైనా సపోర్ట్ చేసినా కూడా ఇష్టం ఉండదు అనమాట. నిన్న మనం చూసాం శ్రీజ సోఫాలో కూర్చుంటే ఏంటి ఆమె అలా కూర్చుంది, నాకు అస్సలు ఇష్టం లేదు, అలా కూర్చోవడం ఏంటారు, అసలు ఆమె మామూలుగానే కూర్చుంది, ఆమె ఒకటి ఆలోచనలో ఉంది ఏంటి ఇప్పుడు ఏమవుతుంది ఇది. అయినా కూడా అక్కడ పొజిషన్లో అప్పుడు టైంలో అయితే కనుక వాళ్ళిద్దరు పోతారు అంటే సుమన్ శెట్టి అండ్ శ్రీజ ఎలాగైనా పోతారని చెప్పి ఆమె అలా ఇది తీసుకున్నారు కాబట్టి ఓకే వెళ్ళిపోతామేమోలే అనుకున్నారు, కానీ భరణి వాళ్ళకి సేవ్ చేస్తాడని చెప్పి ఆమె అంత ఆలోచించలేదన్నమాట. సో చెప్పొచ్చేది ఏంటంటే అంత ఇదిగా గ్రడ్జ్ పెంచుకుంటాడు భరణి అనే అతను. సో నాకైతే అస్సలు నచ్చలేదు. ప్లస్ ఆయన అరుపులు, నేను తనుజ నీకే చేస్తున్నా నీకే హెల్ప్ చేస్తాను, ఇది అమ్మ తనుజ ఇది. ఇక్కడైతే కనుక గేమ్ అయితే సూపర్గా అందరూ ఆడారండి. నాకైతే చాలా 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 బాగా ఆడిన వాళ్ళల్లో ఎవరంటే రీతు చౌదరి అండ్ సంజన, ఇంకా ఎవరు డిమాన్ పవన్ ఓకేనండి, శ్రీజ. ఎందుకంటే డిమాన్ పవన్కి ఎవ్వరు నీళ్లు పోయట్లేదు, మొహం మీద స్ప్లాష్ అవ్వదు అనమాట, వాటర్ పడడం ఇదే అంతా ఉండదు, మనకు అది విసుగ్గా ఉండదు, ఓన్లీ పైప్ ద్వారా నీళ్లు పడుతుంటే ఆయన తేలుతున్నాడు. యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ రౌండ్లోనే సుమన్ శెట్టిని ఫ్లోరా అయితే తీసేస్తారు. ఇది
అసలు మనకు తెలియట్లేదంటే అది కరెక్ట్గా ఉందో లేదో తెలియట్లేదు. ఆమె చెప్పేది ఏంటంటేనండి, ఒకసారి వెళ్ళి టచ్ అయింది ఖచ్చితంగా కాళ్ళు అని చెప్తోంది. ఫ్లోరా సైన్ ఇప్పటి వరకు అయితే ఎప్పుడు అబద్ధాలు చెప్పినట్టు మనం ఏమీ చూడలేదు. మరి అది నాగార్జున గారు వేస్తే ఇదని, బట్ అదేమన్నా వాటర్ వల్ల ఇల్యూషన్తో మనకు అలా అనిపిస్తుందో, చూస్తూ ఉంటే తగిలినట్టుగా అనిపిస్తున్నాయి కానీ దూరం నుంచి, బట్ ఎగ్జాక్ట్లీ అది తగిలిందా లేదా అన్నది మనకు తెలీదు. ఈవెన్ సుమన్ శెట్టికి తను చెప్పింది కూడా కరెక్టే. తను కూడా ఎప్పుడు అబద్ధాలు అయితే చెప్పలేదు. సుమన్ శెట్టి అక్కడ చెప్పాడు కానీ, లేకపోతే కొద్దిగా లూజ్ వర్డ్స్ ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా రాంగ్ ఆర్ అబద్ధాలు అయితే చెప్పలేదన్నమాట. ఎందుకంటే తను కూడా చెప్తాడు, నేనేమైనా 6 అడుగులు ఉన్నాను, 5 అడుగులు ఉంటాను, దానికి కాళ్ళు ఎంత తగిలేస్తాయి ఇదే అంటాం. నిజంగానే పర్ఫెక్ట్గానే అది అనిపిస్తుంది కానీ ఆ పొజిషన్స్ అయితే లోపల ఉన్న వాళ్ళది కిందకి జరగడం జరిగిపోతుంది. ఎందుకంటే శ్రీజ ఇలా స్ట్రైట్గా ఉండేది కాస్త పక్కకి ఇలాగా తిరిగిపోయినట్టు అయిపోతుంది పొజిషన్. సో ఆబ్వియస్గా నాకైతే అది నిజమే అయ్యి ఉండొచ్చు, ఇద్దరు చెప్పింది కూడా. ఒకసారి తగిలి తను పైకి వెళ్ళి ఉండొచ్చు, లేదంటే సంథింగ్. బట్ సుమన్ అయితే తీసేయడం ఇది అన్యాయమా అంటే, నా పరంగా అయితే కనుక ఇది అన్యాయం ఏం కాదండి. ఆమె తప్పు చేయలేదు, ఆమె అనుకుంది. ఇక్కడ తనకు కూడా ఏమి ఇదేం లేదు. ఎందుకంటే ఆబ్వియస్గా చివరికి వచ్చేసరికి ఓన్లీ తనూజకి సపోర్టే ఉంది కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలాగైనా కూడా అందరినీ తీసేస్తారు. సో ఆబ్వియస్గా తనూజకి అయితే పాజిటివ్ వస్తుంది కాబట్టి ఈయనకి ఎలాగైనా వెళ్ళిపోతాడు. సో అక్కడైతే అంత భారీగా అన్యాయం జరిగిపోయినట్టు అయితే నేనైతే కన్సిడర్ చేయను సుమన్ శెట్టికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీతు చౌదరికి అయితే ఫుల్ వాటర్ అయితే మొహం మీద కొట్టి చేసి అంతా ట్రై చేస్తున్నా కూడా, ఈవెన్ దివ్య అటుది శ్రీజాకి పోసినా కూడా ఫాస్ట్నెస్లో ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా అందరూ వేసేసారు. సో ముఖ్యంగా అయితే కళ్యాణ్ అయితే వేయడం జరిగింది శ్రీజా నుంచి తీసి. ఇంకా ఇమాన్యుయల్ ఏమో సంజనాకి సపోర్ట్ చేస్తూ తను ట్రై చేశాడు. బట్ సంజన కానీ, రీతు కానీ, శ్రీజ కానీ బాగా బ్యాలెన్స్గా ఉండడం జరిగింది. శ్రీజ అయితే కొద్దిగా పైకి మొహం పెట్టి చూసింది. సో శ్రీజాని కూడా యాక్చువల్గా అయితే డిస్క్వాలిఫై చేయాలి. ఈవెన్ చాలాసార్లు అంత నీళ్లు తక్కువ ఉన్నా కూడా తనూజ కూడా డిస్క్వాలిఫై అవ్వాలి. బట్ సమ్హౌ ఏంటో అది వేరే యాంగిల్లో ఆట అయిపోయేసరికి ఫ్లోరా అయితే సంచాలక్గా అయితే కరెక్ట్గా చేయలేదు అన్నట్టుగా అనిపించింది అనమాట నాకైతే. ఎందుకంటే బిగ్ బాస్ మధ్యలో చెప్తాడు, డీమాన్ పవన్ యొక్క వాటర్ టబ్ మొత్తం నిండిపోతుంది. సో ఆబ్వియస్గా హీ విల్ బి అవుట్ ఆఫ్ ద రేస్. ఎందుకంటే క్లియర్గా అయితే బాడీ ఖచ్చితంగా టబ్కి తగలాలి అని ఉంది. ఇది వాటర్ లెవెల్ పెరిగే కొద్దీ వాళ్ళు తేలిపోతారు. డీమాన్ పవన్కి స్విమ్మింగ్ వచ్చు కాబట్టి తను నీళ్లపైన తేలుతూ అలా ఉంటాడనమాట. అది చూడాలి. అది ఎప్పుడైతే తేలారా అన్నది వాళ్ళని మొత్తం తీసేయాలి. ఇక్కడ ఫ్లోరా అయితే కనుక ఆమెకు అంత ఐడియా రాలేదు, ఏం గేమ్ ఆడుతున్నారో అర్థం కాలేదు. సో ఆబ్వియస్గా ఫెయిల్డ్ సంచాలక్ తను. సో తను ఇంక సంచాలక్ ఏంటి అసలు ఈ వీక్ ఉంటుందో లేదో కూడా తెలియదు. అలాంటి గేమ్ రాని ఆమెకి ఏమీ అర్థం కాదు. ఎందుకు ముందర కూడా బిగ్ బాస్ చెప్పేటప్పుడు తనని పొగుడుతున్నాడేమో అనుకుని నవ్వుతుంది. బట్ నేను తీసేసాం గేమ్లో నుంచి అనగానే, అంటే ఛాన్స్ ఇస్తున్నామని ఫస్ట్ అనుకుంది తెలుగు. దాని తర్వాత నేను తీసేసామంటే ఓ అవునా, ఓకే బిగ్ బాస్ థ్యాంక్ యూ అని చెప్పి అంటున్నాను. సో ఇక్కడైతే సంచాలక్గా ఫ్లోరా డెసిషన్స్ అన్నీ రాంగ్ అయ్యాయి నాకైతే. సంజన అయితే బాగా ఆడారు, రీతు చౌదరి బాగా ఆడారు. వేరేస్ తనూజది బాగా ఆడలేదంటే ఎందుకు చెప్తున్నానంటే తను ఫ్లోట్ అవుతున్నారండి కొద్దిగా. రెండోది ఏంటంటే తనకైతే ఎక్కువ వాటర్ అయితే ఎక్కడా లేదు. తనకి వాటర్ ఫోబియా అని చెప్పేసి ఇది చేశారు కానీ ఆమెకి వాటర్ ఫోబియా ఉన్నా కూడా అంత వాటర్ అసలు ఏమీ లేదు కాబట్టి మనం ఆమె అంత గొప్పగా ఆడిందని నేనైతే చెప్పలేను ఈ పర్టికులర్ టాస్క్లో అయితే కనుక. వెన్ కంపేర్ టు నిన్న గ్లాస్ టాస్క్లో తను అయితే సూపర్గా ఆడింది. ఈరోజు అయితే అసలు నాకు ఆడినట్టుగా అనిపించలేదు. నెక్స్ట్ ఎందుకంటే ఇది సపోర్టింగ్ టాస్కే కాబట్టి. ఇంకా ఇక్కడ భరణి అందరిది అయిపోయింది, గేమ్ అయిపోయిన తర్వాత ఎవరంటే తనూజ విన్నర్ అంటే ఆ రౌండ్కి విన్నర్ అయినది తను సేఫ్ జోన్లోకి వెళ్ళారు. బట్ ఇక్కడ నీళ్లలో నుంచి తను బయటికి రాలేకపోతుంటే భరణి ఆయన ఎత్తుకుని భుజం మీద వేసుకుని వెళ్ళడం అసలు ఎందుకు అనిపించింది, ఏంద్రా ఏం జరుగుతుందిరా అని. ఆయన ఎందుకు అంత చెయ్యడం, అసలు ఇది గేమా లేకపోతే ప్రేమ లేకపోతే అంటే అంత కూతురని, ఇది అసలు బయట వాళ్ళు ఇది జరిగి జస్ట్ 2 months కూడా కావలేదు కదండి, ఇంకా అంత ఇది ఎలాగైపోతారా అన్నది నాకు అర్థం కాలేదు.
అంటే 2 monthsకి చేంజెస్ వస్తాయా అని కాదు, ఏమో నాకైతే అసలు అది పాజిటివ్గానే అనిపించలేదు తను ఎత్తుకుని తీసుకెళ్ళడం. మామూలు జస్ట్ పట్టుకుని లేపి పక్కకు తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం ఇక్కడ సంజనాని అయితే ఎవరు పట్టుకోవడానికి కూడా రాలేదు. బట్ ఆమె కూడా వద్దనే చెప్తుందేమో నాకు తెలిసి. బట్ ఆమె అయితే కళ్ళజోడు పెట్టుకోకుండా కూడా సూపర్గా అయితే ఆడారండి. సో ఇంకా దాని తర్వాత కెప్టెన్సీ టాస్క్. ఈ మధ్యలో ఇంకా వీళ్ళు వాటర్ నుంచి బయటకు వచ్చారు. సుమన్కి ఏమో చాలా కోపం వచ్చింది, ఫ్లోరా పైన అరవడం కానీ, నేను అబద్ధం ఎప్పుడు చెప్పను అని చెప్పడం, ఇంకా ఇమాన్యుయల్ ఏమో కొద్దిగా ఫన్ చేయడం, ఇదంతా జరిగింది. బట్ ఇక్కడ దీని తర్వాత ఇంకా అసలు తనూజకి హ్యాపీనెస్ అండి. ఇంకా గెంతే ఆ నాన్న 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 అంటున్నా, అసలుకి అప్పటికే పట్టుకోలేము. ఇంకా మా నాన్నే చేశాడు, మా నాన్న గొప్ప, మా నాన్న దెబ్బ అన్నట్టు. అసలు ఆయన బాండ్స్ కానీ రిలేషన్ కానీ అసహ్యం వేస్తోందండి. చాలా చాలా చిరాగ్గా ఉంది. ఎపిసోడ్ మొత్తం అదే ఉంటే ఇంకెంత చిరాగ్గా ఉంటుందో ఆలోచించండి. లైవ్ చూసి ఎపిసోడ్ చూసి రివ్యూస్ చేయడం అంటే అలా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకైతే కెప్టెన్సీ టాస్క్ అండి. కెప్టెన్సీ టాస్క్ 2 విధాలుగా, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ మాట్లాడదాము. సో అంటే సంజన ప్రకారం మిగిలింది అయితే కనుక కెప్టెన్సీ టాస్క్ అయితే కనుక సూపర్గా డిజైన్ చేశారండి. నాకు ఫస్ట్ టైం అంటే ఆఫ్ ఆల్ ద గేమ్స్ కొత్తగా అనిపించింది. అది వేరేగా డిజైన్ చేసిన అంటే చేసిన ఉన్నాయేమో, ఆ ప్రకారం చూసుకున్నా కూడా ఓకే కానీ, బట్ ఎందుకో ఇది కొద్దిగా ఇంప్రెసివ్గా అనిపించింది. ఇందాకటి వాటర్ టాస్క్ కూడా ఇంప్రెసివ్గా అనిపించింది వీళ్ళు ఆడుతూ ఉంటే. బట్ వాళ్ళు బిగ్ బాస్ అనౌన్స్మెంట్స్ ఎక్కువ చేసిన తర్వాత అప్పుడు కరెక్ట్గా వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ ఇదైతే ఈజియెస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవడం ఈజీగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం థింకింగ్ పవర్ ఎక్కువ ఉండాలన్నమాట. ఎవరు మన గురించి ఎవరు ఇది చేస్తున్నారు అన్నది. సో ఇక్కడ సంచాలక్గా అయితే సంజనాని పెట్టారు. ఆమెకి 100% ఛాన్స్ వచ్చేది మిస్ చేశారండి, ఇమాన్యుయల్కి సేవ్ చేయడానికి ఆర్ కెప్టెన్ చేయడానికి. బట్ ఆమెకి ఇంకో మాస్టర్ మైండ్ ఉందేమో, ఆమె ఇంకోలా ఆలోచించిందేమో, అంటే ఆమె బయటకు చెప్పదు అని నేను అనుకుంటున్నాను. బట్ అదేంటో చెప్తాను, చూద్దాం. సో ఫస్ట్ అయితే కనుక వీళ్ళందరినీ కూర్చోబెట్టి వీళ్ళు కళ్ళకు గంతలు కడతారండి. కళ్ళకు గంతలు కట్టిన తర్వాత బజర్ మోగింగానే ఒకళ్ళు ఓపెన్ చేసి, వాళ్ళు ఎవరు సంచాలక్ చెప్పిన వాళ్ళు కళ్ళకు గంతలు ఓపెన్ చేసి వెళ్ళి వేరే వాళ్ళ లైట్ అయితే ఆఫ్ చేసేయాలన్నమాట. ఆఫ్ చేస్తూ కామ్గా వచ్చి పిల్లలకు కూర్చుంటే కనుక మిగిలిన వాళ్ళకి మళ్ళీ చెప్తారనమాట, అందరూ ఒకేసారి ఓపెన్ చేయండి అని. వాళ్ళు కళ్ళకి ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే 1 సెకండ్ అండి, వాళ్ళ లైట్ ఆఫ్ అయింది అనేది కనిపెట్టి చెప్తారో అప్పుడు వాళ్ళు కనిపెడితే కరెక్ట్ అయితే కనుక ఎదుటి వాళ్ళు పోతారు, లేదంటే వీళ్ళది లైట్ ఆఫ్ అయింది కాబట్టి వీళ్ళు ఆ రౌండ్ నుంచి తప్పుకుంటారు అన్నమాట. ఇలా ఫస్ట్ రాముని సెలెక్ట్ చేస్తారు సంచాలక్గా సంజన. తర్వాత తను వచ్చి దివ్యాని లైట్ ఆపితే కనుక దివ్య కనిపెట్టేస్తారు. సో రాము ఈజ్ అవుట్ ఆఫ్ ద గేమ్. అలాగే నెక్స్ట్ రౌండ్లో భరణిని సెలెక్ట్ చేసినప్పుడు భరణి కళ్యాణ్ చేస్తే కళ్యాణ్ క్లియర్గా చెప్తారు, తనూజకిను దివ్యకి తను చెయ్యడు, ఇంకా మిగిలింది నన్నులో ఇమాన్యుయల్కి కొద్దిగా ప్లస్లో ఉంటాడు తను, సో నాకే చేస్తుంటాడని క్లియర్గా అందుంచి భరణి అవుట్ ఆఫ్ ద గేమ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ తనూజకి చేస్తే తనూజ ఏమో దివ్యాని చేస్తే దివ్య కనిపెట్టలేకపోతుంది అనమాట. దివ్య ఇక్కడ తనూజ చేసి ఉండదు, కళ్యాణ్ చేసుంటాడేమో అని చెప్పి కొద్దిగా ఇది చేసింది. కాకపోతే ఆమెది దాని తర్వాత చెప్తాను అనమాట గేమ్ అయిన తర్వాత. సో ఇంకా దివ్య అయితే గనక అక్కడ చెప్పలేకపోతే తను అవుట్ ఆఫ్ ద రేస్. దాని తర్వాత ఇమాన్యుయల్ని ట్యాప్ చేసింది. ఇక్కడ రాంగ్ స్టెప్ అయితే ఖచ్చితంగా వేసారండి ఎవరు సంజన. ఇమాన్యుయల్కి టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆయన ఎవరిదో ఒకరిది కళ్యాణ్ ఆఫ్ చేసినా తను చెప్పేస్తాడు తనూజ చేయలేదని. ఒకవేళ తనూజకి చేసినా కూడా తను చెప్తుంది ఇమాన్యుయలే చేశాడు కళ్యాణ్ చేయలేదని. ఎందుకంటే వాళ్ళిద్దరూ కళ్యాణ్ అండ్ తనూజ ఖచ్చితంగా ఈ గేమ్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఒకళ్ళు ఇదైతే చేసుకోరు అనమాట. ఆ ముందర గేమ్స్లో అంత సపోర్ట్ ఉంది కాబట్టి. సో తినేమో తనూజ దాపితే తనూజ క్లియర్గా చెప్తుంది ఇమాన్యుయల్ చేశాడని చెప్పి. సో ఆ విధంగా సంజన అయితే ఫెయిల్ అయ్యారు అన్నది ఫస్ట్ నెగిటివ్ ఆర్ వాట్ ఎవర్
తన యొక్క మైండ్ పని చేయలేదా అని అనిపించింది. ఎందుకంటే అది ఇమాన్యుయల్ని టచ్ చేసి తీయమన్నప్పుడు వెంటనే సంజనతో ఏంటి మమ్మీ నన్ను సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్పి తను ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. సో తనకు కూడా అర్థమైంది ఇదని. బట్ ఇక్కడే సంజన మైండ్ పనిచేసిందా లేకపోతే అది తనకి లక్ని చేరుకూర్చిందా మనకి ఎపిసోడ్ ఆర్ వాట్ ఎవర్ దీనికి ఆర్ వాట్ ఎవర్ హర్ మాస్టర్ మైండా అన్నది ఎలా చెప్తున్నానంటే, తను ఎవరికి ఇమాన్యుయల్కి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరూ తనూజ అండ్ ఎవరు కళ్యాణ్ ఉంటే గనక వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేసుకుంటారు అన్నది తర్వాత తెలుస్తుంది అన్నది తను ఆలోచించుందేమో అనిపించింది. అందు గురించే తర్వాత కూడా వచ్చి నేను మీకే తనూజ్కే సపోర్ట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే అందరూ కూడా కళ్యాణ్కి సపోర్ట్ చేశారు, సో కళ్యాణ్ అయితే అలా కెప్టెన్ అయ్యాడని చెప్పి తను రివీల్ చేస్తారు. సో అప్పుడు నేను అనుకున్నాను అనమాట, ఓహో మేబీ తనది మైండ్ ఇలా అనుకుందేమో, వీళ్ళిద్దరికీ సపోర్ట్ ఎవరికి సపోర్ట్ చేసుకుని ఎలా వస్తుందని. అట్ ద సేమ్ టైం తనూజని ట్యాప్ చేయడం వల్ల తను వెళ్ళి దివ్యాని తీస్తుంది. ఎందుకంటే ఇమాన్యుయల్ని కళ్యాణ్ని తను తీయదు. సో ఆబ్వియస్గా దివ్యాకి తనకి కొద్దిగా ఇదవుతుందేమో అన్నది కూడా ఆలోచించింది అని చెప్పి ఇంత అనుకుంటున్నాను నేనైతే. బట్ తన గేమ్ అలాగే షోకేస్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. సో ప్రస్తుతానికైతే నేను మాస్టర్ మైండ్ కిందే కన్సిడర్ చేస్తున్నాను, సంజన భలే ఆలోచించారు అన్నట్టుగా. సో చూద్దాం తన నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయని. అది అలాగే చేశారా లేకపోతే ఇక్కడ ఏదో గుడ్లో తెలియకుండా ఐ మీన్ చీకట్లో బాణం వేస్తే అలా అయిందా అన్నది చూడాలన్నమాట. సో మొత్తానికైతే అందరూ సపోర్ట్తో మిగిలిన డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళందరూ కలిసి కెప్టెన్ కిందేమో కళ్యాణ్ అయితే చేశారండి. ఇక్కడ క్లియర్గా వాళ్ళేమో అందరూ చెప్తారు సపోర్ట్ అయితే తనూజాకు ఉంటుంది, వీళ్ళకి ఎవరు ఉండదు, తనకి ఆ నుంచి కెప్టెన్ తిని చేసేద్దాం అని. ఇక్కడ దీని తర్వాత కొద్దిగా క్లాష్ అయితే ఆర్ రిఫ్ట్ అయితే చిన్న రిఫ్ట్ దివ్యాకిను తనూజాకి ఖచ్చితంగా వచ్చిందండి. ఎందుకంటే తను గేమ్కి ముందర తనకి సపోర్ట్ అడిగితే చేస్తాను ఎలాగైనా ఉంటాను అన్నదంట. అలాంటిది ఇక్కడికి వచ్చేసరికి చెయ్యలేదు అన్నది దివ్య వాదన. సో ఈవెన్ ఇమాన్యుయల్కి కానీ భరణికి కానీ ఎవరికి కూడా ఆ థాట్ ఆర్ వాట్ ఎవర్ ఆ ప్లాన్ అయితే నచ్చలేదు, గేమ్ అయితే నచ్చలేదు. అందరూ కూడా ప్రస్తుతానికి అగెయిన్స్ట్ ద ప్లానింగ్ ఆఫ్ తనూజ లాగా అనిపించింది. తనూజ తీసుకుంది డెసిషన్ కరెక్టా రాంగా అంటే నా పరంగా అయితే కనుక, అంటే నేను బయటను చూసిన సిచ్యువేషన్ గురించి చెప్పట్లేదండి, మామూలుగా అక్కడ ఉన్న దాన్ని బట్టే చెప్తున్నా కూడా అది రాంగ్ అని నేను చెప్తాను. కళ్యాణ్కి చేతిలో పెట్టాల్సిన అవసరం లేదు అని, ఎందుకంటే ఆల్రెడీ తనకి ఇది ఇచ్చింది కాబట్టి, కెప్టెన్సీ కాదు ఇమ్యూనిటీ ఇచ్చింది కాబట్టి ఇక్కడ కెప్టెన్సీకి కూడా తన మీదే ఇది చూస్తున్నట్టు చేయకుండా ఉంటే బాగుండేది. అప్పుడే మాట్లాడింది కాబట్టి దివ్యతోటి. అలాగని చెప్పి ఇంకో ఆప్షన్ తనకి లేదు అన్నట్టుగానికి తను, ఎందుకంటే తనకి సాఫ్ట్ కార్నర్ అయితే కళ్యాణ్ పైన ఉందండి. అది ఎందుకో చూపిస్తున్నారు, అది పాజిటివా నెగిటివా అన్నది ఎపిసోడ్స్ ఆర్ వాట్ ఎవర్ నెక్స్ట్ గేమ్కి వెళ్ళే ముందర కొద్దీ చూడాలన్నమాట. సో ప్రస్తుతానికైతే కెప్టెన్ కింద అయితే కొద్దిగా యాటిట్యూడ్ అయితే చూపిస్తాడా లేకపోతే పర్ఫెక్ట్గా చేస్తాడా అన్నది చూడాలి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్స్ అనమాట. సో ఇదండి జరిగింది ఈరోజు. మీకు గనక నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ థమ్స్ అప్ ఇచ్చి కమెంట్ అయితే చేయండి, నేను తెలుసుకుంటాను. చాలా తక్కువ కమెంట్స్ వచ్చినా కూడా నాకు ఓకే, అట్లీస్ట్ నేను ఏంటి చెప్తున్నానో ఎవరైనా అర్థం చేసుకుంటున్నారా, ఎలా వెళ్తున్నాయి నా రివ్యూస్ అన్నది నేను తెలుసుకుంటాం అనమాట. అలాగే మీకు నచ్చినట్టయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. దానికి మీకేం డబ్బులు పడవు, మేమేం పే చేయమనట్లేదు, జస్ట్ ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ డోంట్ మిస్ ద సాటర్డే అండ్ సండే ఎపిసోడ్. డెఫినెట్గా చాలా 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 బాగుంది అన్నది టాక్. హైప్ ఇస్తున్నామని కాదు, మేబీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా రేపటి ఎపిసోడ్లో అయితే చూడండి అనమాట. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మేము ముందరికి వస్తాం. బాయ్.